హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ కంప్యూటర్ యుగంలో పండగలు, ఆచారాలు, కట్టుబాట్ల గురించి నేటి తరానికి తెలియడం లేదు కదండి. అందుకనండి మన పూర్వీకులు ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారో మీకు చూపించే ప్రయత్నం చేస్తామండి. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం అండి. దీనికి అర్థం అండి, మన జీవితాలు కూడా షడ్రుచులు అంటే తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు లాగానే సుఖ సంతోషాలు, కష్ట సుఖాలు అన్నీ కలిసి ముందుకు సాగాలని అర్థమండి. అలాగేనండి ఈ పచ్చళ్ళు మన శరీరానికి అవసరమైన ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి ఈ పచ్చళ్ళలో. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ రుచికరమైన ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మరి ముందుగా కావాల్సినవండి తీపి కోసం బెల్లం అండి, పంచదార వాడకండి. చేదు కోసం వేప పువ్వు, వగరు కోసం మామిడికాయ, పులుపు కోసం చింతపండు, కారం కోసం మిరియాల పొడి వాడాలండి, కారం వాడకూడదండి. ఉప్పుకు కల్లుప్పు వాడాలండి. ముందుగానండి వేప పువ్వుని తీసుకోవాలి. దానిని కాడలు లేకుండా పువ్వు వరకు వేరు చేసి శుభ్రపరచుకుని దానిని ఒక చిన్న బౌల్లో తీసుకోవాలండి. తర్వాతది బెల్లం అండి, దానిని సన్నగా తురిమి వేరొక బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాతదండి పులుపు కోసం చింతపండు అండి, పిక్కలు లేని శుభ్రపరిచిన కాడలు లేని చింతపండు అయితే చాలా బాగుంటుందండి. తర్వాతదండి మామిడికాయ అండి, లేత మామిడికాయ అయితే కొంచెం వగరుగా బాగుంటుందండి. దీనిని తీసుకుని శుభ్రపరచుకుని సన్నంగా ఈ సైజు ముక్కల్లాగా ఒక బౌల్లో తీసుకోవాలండి. ఉప్పు తగినంత తీసుకుంటే సరిపోతుందండి. తర్వాతదండి కారం కోసం ఎండుమిర్చి కారం వాడకూడదండి. మిరియాలు మిక్సీ పట్టి దానిని ఒక చిన్న బౌల్లో వేసుకుని వాడాలండి. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాం కదండి, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా ఒక బౌల్ గాని ఒక స్టీల్ గిన్నె గాని మీకు అందుబాటులో ఏది ఉంటే అది తీసుకోవచ్చండి. ముందుగా మనకి ఉగాది పచ్చడి అంటే గుర్తుకొచ్చేది వేప పువ్వు కదండి. ఒక 2 టీ స్పూన్ల వేప పువ్వుని తీసుకోవాలండి. తర్వాత మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని 3 లేక 4 స్పూన్లు తీసుకోవాలండి. తర్వాత ఈ మాత్రం చింతపండు తీసుకుని బౌల్లో వేసుకోవాలండి. ఇకపోతే ఈ మామిడి ముక్కలను 2 స్పూన్లు బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాతదండి కారం కోసం 1 స్పూను మిరియాల పొడిని బౌల్లోకి తీసుకోవాలండి. ఇకపోతే ఉప్పు తగినంత తీసుకోవాలండి. ఇవన్నీ చేత్తో కలిపి మెత్తగా మెదిపి చేస్తే ఉగాది పచ్చడి రెడీ అండి. తర్వాత భగవంతునికి నైవేద్యంగా పెట్టి మనం అందరం తీసుకోవాలండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.